గత ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితా విడుదలైంది. ఇందులో మారుతి సుజుకి వ్యాగనార్ మొదటి స్థానంలో నిలిచింది. అందరి అభిమాన కార్లలో ఒకటైన మారుతి బెలెనో మూడో స్థానంలో ఉంది. బెలెనో మారుతి సుజుకి స్విఫ్ట్ వెనక్కి నెట్టేసింది. ఈ కారు గత ఆర్థిక సంవత్సరంలో రెండవ అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,79,641 మంది ఈ కారును కొనుగోలు చేశారు. అయితే ఈ సంఖ్య అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 2023-24తో పోలిస్తే 16% తక్కువ. ఆ సమయంలో మారుతి స్విఫ్ట్ 1,95,321 యూనిట్లను విక్రయించింది. దీంతో స్విఫ్ట్ రెండవ స్థానాన్ని దక్కించుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో టాటా టియాగో 69,234 యూనిట్లను, హ్యుందై i20 55,513 యూనిట్లను విక్రయించాయి. ఈ రెండు కార్లను స్విఫ్ట్కు ప్రధాన పోటీదారులుగా భావిస్తున్నారు. మూడవ స్థానంలో ఉన్న బెలెనో 1,67,161 యూనిట్లను విక్రయించింది. భారతదేశంలో మారుతి స్విఫ్ట్ను అనేక కారణాల వల్ల ప్రజలు ఇష్టపడుతున్నారు. స్విఫ్ట్ డిజైన్ యువతను ఎక్కువగా ఆకర్షిస్తుంది. దీని స్టైలిష్ మోడర్న్ లుక్ డ్రైవ్ చేయడానికి తేలిగ్గా ఉంటుంది. స్విఫ్ట్ డబ్బుకు తగిన విలువనిచ్చే కారుగా పరిగణిస్తున్నారు. ఎక్కువ ఖర్చు చేయకుండా సాధారణ వినియోగదారుడు కోరుకునే అన్ని ఫీచర్లు ఇందులో లభిస్తాయి. మారుతి సుజుకి బ్రాండ్ను ప్రజలు చాలా కాలంగా నమ్ముతున్నారు. దీని సర్వీస్ నెట్వర్క్, స్పేర్ పార్ట్స్ భారతదేశం అంతటా సులభంగా లభిస్తాయి. స్విఫ్ట్ మైలేజ్ కూడా బాగా ఇస్తుంది. ముఖ్యంగా పెట్రోల్ వెర్షన్ ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. ఇంధన ధరలు ఒక పెద్ద సమస్యగా ఉన్న భారతదేశం వంటి దేశంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లకు డిమాండ్ సాధారణంగానే ఎక్కువగా ఉంటుంది. ఇతర బ్రాండ్లతో పోలిస్తే మారుతి కార్ల మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉంటుంది. సర్వీస్ సెంటర్లు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. స్పేర్ పార్ట్లు కూడా చౌకగా లభిస్తాయి. మారుతి కార్లు, ముఖ్యంగా స్విఫ్ట్ రీసేల్ విలువ చాలా బాగుంటుంది. సెకండ్ హ్యాండ్ లో కూడా దీనిని కొనడానికి ప్రజలు ఇష్టపడతారు. మారుతి స్విఫ్ట్ బేస్ మోడల్ ధర 7.28 లక్షల నుండి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్ 10.71 లక్షల వరకు ఉంటుంది. మాన్యువల్ వేరియంట్ మైలేజ్ లీటర్కు 24.8 కిలోమీటర్లు, ఆటోమేటిక్ వేరియంట్ మైలేజ్ లీటర్కు 25.75 కిలోమీటర్లు, మారుతి స్విఫ్ట్ సిఎన్జి మోడల్ మైలేజ్ కిలోగ్రామ్కు 32.85 కిలోమీటర్ల వరకు ఉంటుంది.